So, hello aspirants, class number 8, Indian Polity Group 2 Mains by me, Advocate V. Ravikant Sharma. ఈరోజు మనం రిమైనింగ్ టాపిక్స్ ని చూద్దాం. సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్. మనకి సిలబస్ లో ఇది ఫండమెంటల్ రైట్స్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అనే టాపిక్స్ కిందకి వస్తుంది. ఈ టాపిక్ ని మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నామంటే మనకి ఆగస్ట్ 2024లో 7 bench కాన్స్టిట్యూషనల్ బెంచ్ ruled that subclassification of SEC is permissible to grant separate quotas for more disadvantaged groups. ఎస్సీ వర్గీకరణ మనకి తెలంగాణలో మొదలైనటువంటి మందకృష్ణ మాదిగ గారి మాదిగ దండోరా మూమెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ లో కూడా నెల్లూరు ప్రకాశం ఏరియాలో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ గా ఉన్నారు. గత 30 సంవత్సరాలుగా అంటే 1995 నుంచి ఈ ఉద్యమం జరుగుతుంది. ఫైనల్ గా ఒక జుడిషియల్ క్లియరెన్స్ అనేటువంటి వచ్చింది. సుప్రీంకోర్టు ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ లో సబ్ క్లాసిఫికేషన్ బీసీలో అయితే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఇలా క్లాసిఫికేషన్ ఉందో ఎస్సీలో కూడా అలా చేసుకోవచ్చు అనే దానికి పచ్చి జెండా ఊపింది. దీంట్లో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే ఇప్పుడు 7 bench కాన్స్టిట్యూషనల్ బెంచ్ దానికి మొగ్గు చూపింది. అంటే సబ్ క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు. అదే విధంగా క్రీమీ లేయర్ జస్టిస్ గవాయ్ అని చెప్పి ఆ 7 bench సుప్రీంకోర్టు బెంచ్ లో సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ గవాయ్ క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ని కన్సిడర్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్స్ కి చెప్పారు. బట్ సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత తన అఫిడవిట్స్ లో కోర్టు ఇచ్చిన రిప్లైస్ లో ఎస్సీలలో క్రీమీ లేయర్ కి అనుకూలంగా లేదు. ఎందుకంటే ఎస్సీస్ ని ఇంకా ఒక వెనుకబడిన సెక్షన్స్ గానే చూస్తుంది. క్రీమీ లేయర్ కాన్సెప్ట్ అనేటువంటిది అంత సూటబుల్ కాదు బీసీస్ లాగా అనేటువంటిది మెజారిటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఒపీనియన్. సో అవి పక్కన పెడితే దీనికి హిస్టారికల్ ప్రీసిడెంట్స్ అంటే 2024 ఆగస్టులో 7 bench కాన్స్టిట్యూషనల్ బెంచ్ 7 judge కాన్స్టిట్యూషనల్ బెంచ్ క్రీమీ లేయర్ కి ఓకే చెప్పడం కంటే ముందు జరిగిన పరిణామాలే మనం చూద్దాము. దీనికంటే ముందు 2005లో ఈవి చెన్నయ్య మనకి ఈవి చెన్నయ్య సుప్రీంకోర్టులో ఏం చెప్పారంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేటువంటిది ఒక హోమోజీనియస్ గ్రూప్. ఇది విడదీయడానికి వీలు కానటువంటి ఒక హోమోజీనియస్ గ్రూప్, ఒక సజాతీయ మిశ్రమం అని చెప్పారు. దిస్ వాస్ రీకన్స్ట్రక్టెడ్ ఇన్ ద దావిందర్ సింగ్ కేస్. ఇది దావిందర్ సింగ్ కేసులో మళ్ళీ సుప్రీంకోర్టు రీకన్సిడర్ చేసింది. ద కోర్ట్ హెల్డ్ దట్ సబ్ క్లాసిఫికేషన్ డస్ నాట్ వయలేట్ ఆర్టికల్ 341(2). మనకి ఏదైతే ఎస్సీలకు రిజర్వేషన్ ఇస్తున్నటువంటి 341(2) అనేటువంటి ఉందో దానికి వయలేషన్ ఏం కాదు. సబ్ క్లాసిఫికేషన్ చేయడం వల్ల రాజ్యాంగంలో ఎస్సీ రిజర్వేషన్స్ కోసం ఇచ్చినటువంటి ప్రొవిజన్స్ ఏవి వయలేట్ అవ్వమని కోర్టు చెప్పింది. ద గవర్నమెంట్ మస్ట్ జస్టిఫై సబ్ క్లాసిఫికేషన్ విత్ ఎంపిరికల్ డేటా. అయితే కోర్టు సబ్ క్లాసిఫికేషన్ చేయమంది కానీ దీనికి ఒక ఎంపిరికల్ డేటా అనేటువంటిది ఉండాలి. ఉదాహరణకి తెలంగాణలో కుల గణన అనేటువంటి జరిగింది. ఆ రిపోర్ట్ బయటకు వచ్చింది. అఫ్ కోర్స్ దాని మీద ప్రతిపక్షాలు డిఫరెంట్ వాయిస్ లో ఉన్నాయి. కానీ ఒక డేటా బేస్డ్ డెసిషన్స్ అనేటువంటివి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజర్వేషన్స్ పెంచాలన్నా తగ్గించాలన్నా క్లాసిఫై చేయాలన్నా ఎప్పుడైనా ఒక సర్వే చేసి దానికి సపోర్టింగ్ డేటా మనకి ఎస్సీల మీద కూడా అలాంటి విజయరామారావు కమిషన్ అని చెప్పేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఒక కమిషన్స్ మనకి కమిషన్ వేసి ఒక స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి కమిషన్స్ వేసి ఆ డేటా నుంచి అయితే మనం తీసుకుంటాం. దీని నుంచి మనకి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీస్. మనకి ఆర్టికల్ 341(2) ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాము. ఇది వయలేట్ అవ్వదు కాబట్టి మనకి ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ వచ్చింది కోర్టు చెప్పేసింది. కంపారిజన్ విత్ ఓబీసీ సబ్ కేటగరైజేషన్ మనకి ఏబిసిడి అని ఉంది. సపోజ్ ఇప్పుడు మనకి ఎంఆర్పిఎస్ ప్రపోజల్ ప్రకారం మాదిగల కులాలకి 9%, మాలలకి మనకి ఒక 5%. సో ఇది ఇక్కడ ఒక 8%, ఇక్కడ ఒక 7%, మిగిలిన ఉపకులాలకి 1%. ఇలా వాళ్ళు ఒక రేషియో వేసుకున్నారు జనాభాల ప్రకారంగా. ఆ రేషియోలో ఉన్న 15%ని డివైడ్ చేసుకోవాలి. మాదిగ కులానికి కొంత, మాల కులానికి కొంత, మాదిగ ఉపకులాలకు కొంత, మాల ఉపకులాలకు కొంత. ఇది తెలుగు రాష్ట్రాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓబీసీలకి అలా ఉంటుంది, ఏబిసిడి అని ఉంటుంది. ఆ ఏబిసిడిలో పదుల సంఖ్యలో కులాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇంపాక్ట్ ఆన్ సోషల్ జస్టిస్ అండ్ అఫర్మేటివ్ యాక్షన్స్. సోషల్ జస్టిస్ కానీ అఫర్మేటివ్ యాక్షన్స్ కానీ ఎలాంటి తూట్లు పడవదు అని సుప్రీంకోర్టు తరువుగా ఎగ్జామిన్ చేసిన తర్వాత 7 bench కాన్స్టిట్యూషన్ బెంచ్ చెప్పింది. క్రీమీ లేయర్ తీసుకొచ్చినా కూడా జుడిషియరీ తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. బట్ గవర్నమెంట్ మాత్రం ఇనిషియేషన్ కి రెడీగా లేవు. మోడల్ ఎంసీక్యూ క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీస్. ఎస్సీస్ యొక్క సబ్ క్లాసిఫికేషన్ సంబంధించి కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్? ఇట్ వాస్ ఫస్ట్ అప్హెల్డ్ ఇన్ ఈవి చెన్నయ్య కేస్ 2005. మనకి ఈవి చెన్నయ్య కేసు
మనకి సివి చెన్నయ్య దాన్ని సమర్థించలేదు. ఈ ఆప్షన్ చేద్దాం. ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్ యాజ్ పర్ ఆర్టికల్ 341(2). మనకి ఇది కాన్స్టిట్యూషన్ పరంగా 341(2)ని వైలేట్ చేయట్లేదని సుప్రీంకోర్టు చెప్పింది. Recently, it was upheld by 7 bench of Supreme Court. This is the correct. It allows 100% reservation for some SC groups. ఎవరికి 100% రిజర్వేషన్ అనేటువంటిది ఏ టైంలో కూడా ఒకటే గ్రూప్ కి ఉండదు. మనకి ఆప్షన్ సి 7th బెంచ్ సుప్రీంకోర్టు దీనికి సంబంధించినటువంటిది కరెక్ట్ ఆన్సర్. The Supreme Court reconsidered E.V. Chennaiya and ruled that subclassification is permissible provided it is based on empirical data. Provided it is based on empirical data. Questions లో గనక స్టేట్మెంట్స్ ఇచ్చి how many of the below statements right wrong అన్నప్పుడు ఎస్ సబ్ క్లాసిఫికేషన్ ఓకే, బట్ ఈ పాయింట్ కోసం చూడండి, ఒక ఎంపిరికల్ డేటా మాత్రం ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణలో ఆ డేటా ఆల్రెడీ ఉంది కాబట్టి సబ్ క్లాసిఫికేషన్ వైపు గవర్నమెంట్ వెళ్తుంది. తెలంగాణ మీన్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే అప్పుడు విజయరామారావు కమిషన్ ఉంది కాబట్టి తెలుగు స్టేట్స్ లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పెద్ద ప్రాబ్లం లేదు. సమ్మరీ: ద జడ్జిమెంట్ అలౌస్ టార్గెటెడ్ అఫర్మేటివ్ యాక్షన్ బ్యాలెన్సింగ్ సోషల్ జస్టిస్ విత్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్. మనకి సామాజిక న్యాయంతో పాటు రాజ్యాంగ మౌలిక సూత్రాలని కూడా ఫాలో అయితేనే ఏదైనా ఒక యాక్షన్ అది కరెక్ట్ అవుతుంది. ఎస్, సుప్రీంకోర్టు అవన్నీ తరువుగా ఎగ్జామినేషన్ చేసి ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ కి పచ్చ జెండా ఒప్పింది. లాటరల్ ఎంట్రీ ఇన్ సివిల్ సర్వీసెస్ ఇది మనకి గ్రూప్ 2 మెయిన్స్ లో స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ లో వస్తుంది. లాటరల్ ఎంట్రీ అంటే ఇప్పుడు ఏపీఎస్సీ ఎగ్జామినేషన్స్, టీజీపీఎస్సీ ఎగ్జామినేషన్స్, యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాకుండా డైరెక్ట్ గా ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్, కొంతమంది కెమికల్స్ లో ఉండొచ్చు, కొంతమంది పెయింటింగ్స్ లో ఉండొచ్చు, కొంతమంది ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ లో ఉండొచ్చు, కొంతమంది సిమెంట్ లో ఉండొచ్చు. ఒక 25-30 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళని మనకి సింగిల్ పోస్ట్ క్యాడర్, ఏపీ క్యాడర్, తెలంగాణ క్యాడర్, ఇలా సర్వీసెస్, ఆల్ ఇండియా సర్వీసెస్, ఇలా ఏ క్యాడర్ లేకుండా మనకి ఇప్పుడు రోస్టర్ పాయింట్స్ కాకుండా 25-30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి రెజ్యూమ్ సెండ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ ఇంటర్వ్యూ చేసి తీసుకునే విధానాన్ని లేటరల్ ఎంట్రీ అంటాము. ఇక్కడ ఏమవుతుందంటే రిజర్వేషన్స్ అనేటువంటి ప్రస్తావన ఉండదు. లేటరల్ ఎంట్రీస్ లో రిజర్వేషన్ ఉండదు కాబట్టి రిజర్వేషన్స్ డైరెక్ట్ గా ఇప్పుడు ఇందాక ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ గురించి చూసాము. ఇంతకు ముందు క్లాసెస్ లో ఓబీసీ, క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ వీటి గురించి మాట్లాడుకున్న అఫర్మేటివ్ యాక్షన్స్, ఉమెన్స్ రిజర్వేషన్ ఇవన్నీ మాట్లాడుతూ వచ్చాము. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే రిజర్వేషన్స్ తీయలేక ఇలాంటి స్కీమ్స్ గవర్నమెంట్ తెస్తుంది అనేటువంటిది అపోజిషన్స్ యొక్క అలిగేషన్ ఉంది. సుప్రీం కోర్ట్స్ రూలింగ్ ఇన్ అఖిలేష్ కుమార్ సింగ్ 2015 held that reservations in single post cadre amounts to 100% రిజర్వేషన్. ఇక్కడ కూడా రిజర్వేషన్స్ పెడితే 100% రిజర్వేషన్ వస్తుంది. ఇందాకటి ప్రీవియస్ బిట్ లో తీసుకున్నాము 100% రిజర్వేషన్ ఎక్కడ ఉండదు. ఒక కులానికి, ఒక వర్గానికి 100% రిజర్వేషన్ రాజ్యాంగం ఒప్పుకోవాలని చెప్పుకున్నాం. కాబట్టి లాటరల్ ఎంట్రీలో ఈ రిజర్వేషన్ అనేటువంటిది కుదరదు. ఇది సింగిల్ పోస్ట్ క్యాడర్, ఒక్కొక్క పోస్ట్ కి పడుతూ ఉంటాయి. ఇలాంటి చోట రిజర్వేషన్ ఇస్తే అది 100% రిజర్వేషన్కి వెళ్తుంది. అంటే మనకి ఇంద్ర సహాని కేసులో కూడా 50% క్యాప్ సుప్రీంకోర్టు పెట్టింది కాబట్టి టెక్నికల్ గా రిజర్వేషన్ అనేటువంటి దాన్ని జీరో చేసేటువంటి అవకాశం ఉంది ఈ లేటరల్ ఎంట్రీస్ లో. Lateral entry recruits experts from private sector for senior government roles. No reservation apply as each post is treated as the single post cadre. అయితే ఫస్ట్ 45 పోస్టులు ఈ సింగిల్ క్యాడర్ పోస్టులకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ప్రతిపక్షాలు తన కూటమిలోని సొంత పార్టీలే అబ్జెక్షన్స్ చెప్పడంతో మనకి NDA 3 గవర్నమెంట్ నోటిఫికేషన్ వెనక్కి తీసుకుంది. మనకి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అంటే ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ లాటరల్ ఎంట్రీ ఇన్ ద గవర్నెన్స్. మనకి ప్రోస్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఒక 25-30 సంవత్సరాలు యూనివర్సిటీలో పనిచేసిన వ్యక్తికి నార్మల్ బ్యూరోక్రాట్ కంటే ఆ స్పెసిఫిక్ విషయం మీద, సపోజ్ కెమికల్ ఇండస్ట్రీలో 25 years పనిచేసిన వ్యక్తికి కెమికల్ ఇండస్ట్రీకి సంబంధించిన సెక్రటరీ కంటే ఎక్కువ ఎక్స్పర్టైజ్ ఉండొచ్చు, టెక్నికల్ ఎక్స్పర్టైజ్. ఏవియేషన్ ఫీల్డ్ మీద ఒక 40 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తికి ఏవియేషన్ ఫ్యూయల్స్ మీద, ఏవియేషన్ ప్రైజెస్ మీద, దాని మేనేజ్మెంట్ మీద, గ్రౌండ్ డ్యూటీస్ మీద ఎక్కువ గ్రిప్ ఉంటుంది. సో ఆ స్పెసిఫిక్ సబ్జెక్ట్ మీద వాళ్ళకి గ్రిప్ ఉండడం వల్ల గవర్నెన్స్, పర్మిషన్స్, మనకి ప్రోగ్రెస్ తొందరగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాన్స్ ఏంటంటే సోషల్ జస్టిస్, రిజర్వేషన్స్ కి ఇబ్బంది అవుతుంది. సో సోషల్ జస్టిస్ అనేటువంటి ప్రధానమైనటువంటి కారణం. అండ్ వాళ్ళకి గ్రౌండ్ లెవెల్ ఎక్స్పర్టైజ్ అనేటువంటిది వాళ్ళకి ఉండకపోవచ్చు. వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ సామాన్య ప్రజలకు తెలియకపోవచ్చు. ఆ సబ్జెక్ట్ తెలియచ్చు, ఇండస్ట్రీస్ తెలియచ్చు, ఒక హై క్లాస్, హై ఎలైట్ సొసైటీలో వాళ్ళు ఉండొచ్చు. కానీ కామన్ మ్యాన్ కి ఆ రెస్పెక్టివ్ ఫీల్డ్ మీద ఉన్నటువంటి కన్సర్న్స్ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. రిజర్వేషన్స్ ఆల్టుగెదర్ రిజర్వేషన్స్ అక్కడ ఉండవు కాబట్టి సోషల్ జస్టిస్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూడాలి. ఇంటర్నేషనల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లాటరల్ ఎంట్రీ, బట్ డెవలప్డ్ కంట్రీస్, వెస్టర్న్ సొసైటీస్ లో లాటరల్ ఎంట్రీస్ చాలా సర్వసాధారణంగా ఉంటాయి. ఈవెన్ వాళ్ళ సెక్రటరీస్, ఇప్పుడు ట్రంప్ గెలిచాడు,
అతని క్యాబినెట్ లో ఉన్నటువంటి సెక్రటరీస్ డైరెక్ట్ గా అతను ఎవరు ఆ ఫీల్డ్ లో ఎక్స్పర్ట్ ఉంటే వాళ్ళని చేసుకుంటాడు. కాబట్టి వెస్టర్న్ సొసైటీలో ఇది ఆల్రెడీ ఉంది. మోడల్ ఎంసీక్యూ సాల్వ్ చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆర్గ్యుమెంట్ అగెన్స్ట్ లాటరల్ ఎంట్రీ? మనకి షార్ట్ టర్మ్ ఫోకస్, ఎస్, ఇది 2 years 3 years 5 years తిరిగి ఉంటాయి. కాబట్టి వచ్చామో వాళ్ళ పని చేసుకున్నాము వెళ్ళామని ఉంటుంది, కానీ డెడికేషన్ ఉండేటువంటి అవకాశం లేదు. హై కాస్ట్ ఫర్ రిక్రూట్మెంట్, మనకి ల్యాక్ ఆఫ్ గ్రాస్ రూట్ ఎక్స్పర్టైజ్ ఉంది. పొటెన్షియల్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. మనకి గ్రాస్ రూట్ ఎక్స్పర్టైజ్ కూడా ఉండకపోయేటువంటి అవకాశం ఉంది. ఎస్, మనకి చూసుకున్నట్లయితే హై కాస్ట్ ఆఫ్ రిక్రూట్మెంట్కి ఏం అవ్వదు డైరెక్ట్ గా. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మనకి పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ కి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూస్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. లాటరల్ ఎంట్రీలో జస్ట్ రెజ్యూమ్ పంపించారా, ఇంటర్వ్యూ కండక్ట్ చేశారా, తీసుకున్నాం. దానికి రిక్రూట్మెంట్ కాస్ట్ ట్రెడిషనల్ ఎగ్జామినేషన్స్ కి తక్కువే ఉంటుంది. కాబట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అన్ ఆర్గ్యుమెంట్ అగైనెస్ట్ అన్నారు. ల్యాక్ ఆఫ్ గ్రాస్ ఎక్స్పీరియన్స్ మనం ముందే డిస్కస్ చేసుకున్నాము, వాళ్ళకి అంత ఉండదు, వాళ్ళ టెన్యూర్ తక్కువ ఉంటుంది. పొటెన్షియల్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సపోజ్ ఒకతను మినరల్ డిపార్ట్మెంట్ కి సెక్రటరీగా ఉంటే ఆల్రెడీ అతను పనిచేసినటువంటి సంస్థలో, ఇప్పుడు కోల్ ఇండియాలో ఇంకెక్కడో పనిచేసి ఉంటారు, ఆ సంస్థలకి లైసెన్సెస్ కొంచెం ఈజీగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి ఇది ఇక్కడ మనకి హై కాస్ట్ ఏం పడదు. లాటరల్ ఎంట్రీ డస్ నాట్ ఇన్వాల్వ్ హై కాస్ట్ రిక్రూట్మెంట్ బట్ కన్సర్న్స్ ఎగ్జిస్ట్ రిగార్డింగ్ బ్యూరోక్రటిక్ అకౌంటబిలిటీ అండ్ ఈక్విటీ. Lateral entry aims at efficiency but faces challenges related to inclusion and transparency. SC, ST, BC వీళ్ళకి రిజర్వేషన్స్ ఉండవు కాబట్టి ఇంక్లూజన్ ప్రాబ్లం అయితే ఇక్కడ ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ చెప్పాం కదా, ప్రైవేట్ సెక్టర్ లో వర్క్ చేసి ఉంటారు. అదే ప్రైవేట్ సెక్టర్ లో రేపు ఇతను పబ్లిక్ సర్వెంట్ గా ఉన్నప్పుడు వాళ్ళ ఫైల్స్ తో వచ్చినప్పుడు డెఫినెట్ గా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటి ప్రాబ్లం వస్తుంది. అఫ్ కోర్స్ దానికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెకానిజము, మనకి థర్డ్ పార్టీ వెరిఫికేషన్, సోషల్ ఆడిట్ ఇలాంటివి తెచ్చి మనం సరి చేసుకోవచ్చు. బట్ ఆల్ టుగెదర్ సోషల్ జస్టిస్ కాంపొనెంట్ మాత్రం మనం సరి చేయలేం. కాబట్టి గవర్నమెంట్ వెనక్కి తగ్గింది. ఇప్పుడు కోalition గవర్నమెంట్ ఉంది కాబట్టి వెనక్కి తగ్గింది. 2019 ఆ టైంలో కూడా లాటరల్ ఎంట్రీ మీద డిస్కషన్ జరిగాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, వీటిలో మనకి డిపిఎస్పీస్ లో యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తుంది. రీసెంట్ గా మనకి ఉత్తరాఖండ్ 2024 లో పాస్ చేసింది, 2025 నుంచి అమల్లోకి వచ్చింది. యూసీసీ అనేటువంటిది ఆర్టికల్ 44 మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. మనకి లీగల్ బ్యాకప్ ఏమి ఉండదు, బట్ ఈ డిపిఎస్పీస్ ని ఆధారం చేసుకుని లెజిస్లేచర్ కనుక యాక్ట్ చేస్తే దానికి చట్టబద్ధ వస్తుంది. ఫండమెంటల్ రైట్స్ లాగా ఆటోమేటిక్ గా చట్టబద్ధ అనేది ఉండదు. మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ కోసం మరొకసారి తన ఇండిపెండెన్స్ డే స్పీచెస్ లో రెగ్యులర్ గా లాస్ట్ 3-4 years నుంచి వన్ వే ఆర్ అదర్ వే హీఈస్ అకామిడేటింగ్ ఇట్. అండ్ ఈ 2024 ఇండిపెండెన్స్ డే స్పీచ్ లో కూడా దాని గురించి ఆయన ప్రస్తావించారు. బట్ 21st లా కమిషన్ 2018 ఏం చెప్పింది అంటే, యూనిఫామ్ సివిల్ కోడ్ నైదర్ నెసరీ నార్ డిజైరబుల్ అట్ ప్రెసెంట్. 2018లో దేశంలో ఉన్న పరిస్థితుల ప్రకారం ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది నైదర్ నెసరీ, అదంత అవసరమైంది కాదు, నాట్ డిజైరబుల్, అదంతా ఉండదగ్గది కాదు. అంటే అంత అవసరం లేదు అని చెప్పేసి లా కమిషన్. సో మనందరికీ తెలుసు లా కమిషన్ రిపోర్ట్స్ అడ్వైజరీ. గవర్నమెంట్స్ వాంట్ టు ఫాలో, లా కమిషన్ చెప్పింది కాబట్టి ఫాలో అయ్యమని చెప్తాం. గవర్నమెంట్ డోంట్ వాంట్ టు ఫాలో, ఇట్ జస్ట్ ఇగ్నోర్స్ ఇట్. ఇదేం బైండింగ్ కాదు. మనకి పాసిబుల్ ఏరియా ఆఫ్ క్వశ్చన్స్, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ సపోర్టింగ్ అపోజింగ్ యూసీసీ. మనకి డిపిఎస్పీ ఉందని చెప్పుకున్నాం కదా, డిపిఎస్పీ కూడా అంతే. మనకి దాని మీద చట్టం చేస్తా అంటే రాజ్యాంగమే వద్దందు, అట్ ద సేమ్ టైం దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని రోజు లేదు. సో ఇది డిపిఎస్పీ కూడా అడ్వైజరీ టు ద ఫండమెంటల్ గవర్నెన్స్. ఇంపాక్ట్ ఆఫ్ యూసీ ఆన్ రిలీజియస్ ఫ్రీడమ్ అండ్ డైవర్సిటీ. మనకి ముస్లిం సమాజంలో ముస్లిం పర్సనల్ లాస్ కొన్ని ఇది మన యూనిఫామ్ సివిల్ కోడ్ కి కొంచెం డిఫరెంట్ డైరెక్షన్ లో ఉంటాయి. అట్ ద సేమ్ టైం ట్రైబల్ కమ్యూనిటీలో కూడా యూసీసీకి సంబంధించినటువంటి పాలిగమీ వీటికి సంబంధించిన విషయాలు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. జుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్ అని యూసీసీ, సుప్రీం కోర్ట్స్ టైమ్ అండ్ అగైన్ మనకి రాజీవ్ గాంధీ టైం నుంచి కూడా యూసీసీ గురించి మాట్లాడుతుంది. గవర్నమెంట్ ని యూసీసీ గురించి థింక్ చేయమని. ఎలా అయితే ఎస్సీలో క్లాసిఫికేషన్ కి వెళ్ళొచ్చు అని చెప్పింది, మన క్రీమీ లేయర్ గురించి ఆలోచించని చెప్పిందో, అదేవిధంగా యూసీసీ గురించి కూడా ఆలోచించమని చెప్పింది. ట్రిపుల్ తలాక్ గురించి కూడా రాజీవ్ గాంధీ టైంలో ఆలోచించమని చెప్పింది. మోదీ గారి టైంకి వచ్చిన తర్వాత దానికి చట్టబద్ధత వచ్చింది. కాబట్టి సుప్రీంకోర్టు ఆల్వేస్ ప్రోగ్రెసివ్ గా ఉంటుంది, మోడర్న్ అవుట్లుక్ లో ఉంటుంది. డెమోక్రటిక్ వాల్యూస్ ని పెంచేటువంటి ఏవైతే సిస్టమ్స్ ఉంటాయో వాటిని సపోర్ట్ చేస్తూ వచ్చింది. మోడల్ ఎంసీక్యూ ఒకటి సాల్వ్ చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ అబౌట్ యూసీసీ? ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ అండర్ ఆర్టికల్ 44. సో మనకి ట్రూ స్టేట్మెంట్ కావాలి.
ఇది ఆర్టికల్ 44లో మెన్షన్ చేసింది కానీ ఎన్ఫోర్సబుల్ కాదు. ఎప్పుడు ఎన్ఫోర్సబుల్ అవుతుందంటే దానికి స్టేట్ లెజిస్లేచర్ లేదా యూనియన్ పార్లమెంట్ చట్టం చేస్తే ఎన్ఫోర్సబుల్ అవుతుంది. బట్ బై డిఫాల్ట్ ఇది ఎన్ఫోర్సబుల్ కాదు. గోవా ఫాలోస్ యూనిఫామ్ సివిల్ కోడ్. ఇది పోర్చుగీస్ టైం నుంచి ఫాలో అవుతుంది. ద 21st లా కమిషన్ స్ట్రాంగ్లీ రికమెండ్ చేయలేదు, స్ట్రాంగ్లీ అబ్జెక్షన్ చెప్పలేదు. కానీ అట్ దట్ పాయింట్ అంటే 2018 కల్లా అదంత అవసరం లేదు, నేదర్ డిసైరబుల్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పింది. సుప్రీం కోర్ట్ హెస్ స్ట్రక్ డౌన్ ద ఐడియా ఆఫ్ యూసీ. ఇన్ఫాక్ట్ సుప్రీం కోర్టు యూసీసీని బలపరిచింది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. Goa follows UCC under Portuguese Civil Code. Article 44 is a DPSP not enforceable by courts. Summary, UCC remains a contentious issue requiring a balance between uniformity and cultural diversity. మనకి ఏకత్వము అదేవిధంగా సాంస్కృతికమైనటువంటి వైవిధ్యము రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ, అందుకే మనకి ఉత్తరాఖండ్ యూసీసీలో మనకి ట్రైబల్స్ కి ఎగ్జామ్షన్, సో బ్లాంకెట్ ఎగ్జామ్షన్ ఇచ్చారు. వాళ్ళని యూసీసీ పర్వ్యూ నుంచి పక్కన తీసుకొచ్చారు. మిగతా సమాజం అంతా యూసీసీ తీసుకొచ్చారు. ఇది ఒక రకంగా యూనిఫార్మిటీ అండ్ కల్చరల్ డైవర్సిటీ బ్యాలెన్స్ చేస్తుంది. ఎందుకంటే ట్రైబల్స్ కి ఉన్నటువంటి ఆచారాలు, వాళ్ళ సాంప్రదాయాలు, వైవాహిక ఆచారాలు, వాటికి సంబంధించిన సాంప్రదాయాలు, వాళ్ళ ఆస్తి హక్కులు, మాతృస్వామ్య వ్యవస్థకి సంబంధించినవన్నీ ఉంటాయి. కాబట్టి వాటికి మామూలు మనకి సివిల్ సొసైటీలో ఉన్నటువంటి నియమాల్ని వాళ్ళ మీద ఇంపోజ్ చేయకూడదు. సో ఉత్తరాఖండ్ యూసీసీ ఈ రెండింటిని ఒక రకంగా బ్యాలెన్స్ చేసిందని చెప్పి చెప్పుకోవచ్చు. లెజిస్లేటివ్ ఇంపాక్ట్ అసెస్మెంట్. మనం ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ గురించి చదివే ఉంటాం. ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టే ముందు అవి స్టేట్ ప్రాజెక్టా, సెంట్రల్ ప్రాజెక్టా? స్టేట్ ప్రాజెక్ట్ లో A1, B1, B2, సెంట్రల్ లో A1, B1, B2 ఇలా కొన్ని ఉంటాయి. స్ట్రాటజిక్ ప్రాజెక్టులు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, సెక్యూరిటీ ఫోర్సెస్ సంబంధించిన వాటికి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఉండదు. సో అది పక్కన పెడితే ఈ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ప్రోగ్రాము, ఏదైనా ఒక అవుట్పుట్, ఏదైనా ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే దాని యొక్క అవుట్పుట్ ఎలా ఉంది అనేటువంటి దాన్ని ఆడిట్ చేయడము. ప్రభుత్వం ఏదైనా ఒక పథకాన్ని కానీ పాలసీని కానీ తీసుకొస్తే దాని యొక్క ప్రభావం ఎలా ఉంది సమాజం మీద అనేటువంటిది అంచనా వేయడమే ఈ ఇంపాక్ట్ అసెస్మెంట్. లెజిస్లేటివ్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే పార్లమెంట్లు కానీ స్టేట్ లెజిస్లేచర్లు కానీ అవి చేసేటువంటి చట్టాలు సమాజం మీద ఎట్లాంటి ప్రభావం చూపిస్తాయో ఒక లెక్క కట్టడం ఈ లెజిస్లేటివ్ ఇంపాక్ట్ అసెస్మెంట్. సిలబస్ లో మనకి లెజిస్లేటివ్ రివ్యూ, రూల్ ఆఫ్ లా అనేటువంటి టాపిక్స్ కింద మనకు వస్తాయి. న్యూస్ లో ఎందుకు ఉందంటే సుప్రీంకోర్టు ఇంకొక సలహా కూడా ఇచ్చింది యూసీసీ మీద. ఎలా ఇచ్చిందో, ఎస్సీలో క్రీమీ లేయర్ మీద ఎలా ఇచ్చిందో, సబ్ క్లాసిఫికేషన్ మీద ఎలా ఇచ్చిందో, లెజిస్లేటివ్ బిజినెసెస్ మీద కూడా సుప్రీంకోర్టు సజెస్టెడ్ స్టాట్యూటరీ రైట్ ఆఫ్ మహారాష్ట్ర స్లమ్ ఏరియాస్ యాక్ట్. మహారాష్ట్ర రాష్ట్రంలో స్లమ్ ఏరియాస్ మీద ఒక యాక్ట్ తీసుకొచ్చారు. దాని మీద లెజిస్లేటివ్ ఇంపాక్ట్, ఆ యాక్ట్ కనుక అమల్లోకి వస్తే స్లమ్స్ లో ఉన్నటువంటి ప్రజలు, మిగతా స్టేక్ హోల్డర్స్ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అనేటువంటిది ఈ ఎల్ఐఏ రిపోర్ట్ తీసుకురమ్మని చెప్పేసి ఒక సజెషన్ అయితే తీసుకొచ్చింది. ఆ ఇంపాక్ట్ అసెస్మెంట్ అయిన తర్వాత మాత్రమే గో హెడ్ అవ్వండి. ఎందుకంటే ఆ స్లమ్స్ లో ఉన్న వాళ్ళకి రీహాబిలిటేషన్ ఇవన్నీ చేస్తామని చెప్పి గవర్నమెంట్, మున్సిపల్ అథారిటీస్ చెప్తాయి. బట్ గతంలో చేసాయి, ఇప్పుడు చేస్తాయి, అది చేస్తే ఎలా చేస్తాయి, దానికి ఉన్నటువంటి డీటెయిల్ ప్లాన్ ఏంటి, ఇవన్నీ కనుక తీసుకుని ఈ ఎల్ఐఏ కనుక తీసుకున్నట్లయితే ఎవరికి ఇబ్బంది లేకుండా మోడర్నైజేషన్, సిటీ యొక్క రీమోడలింగ్ అనేటువంటిది మనకి రీప్లానింగ్ అనేటువంటిది పాసిబుల్ అవుతుంది. ఎల్ఐఏ ఎవాల్యుయేట్స్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ లాస్. ఒకలా గవర్నమెంట్ అనుకుంది, రూలింగ్ పార్టీ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కి అనుగుణంగా ఒక లా చేశామా, అమలు చేశామా, మెజారిటీ ఉందా, పాస్ చేసుకున్నామని కాదు, దాని మీద ఫ్యూచర్ జనరేషన్స్ మీద, ప్రస్తుతం ఉన్నటువంటి రకరకాల వ్యక్తుల మీద, సమాజంలో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ మీద దాని ఇంపాక్ట్ ఎలా పడుతుందో అది తెలుసుకుని చేయడమే ఈ లెజిస్లేటివ్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఇట్ ఎయిడ్స్ ఇన్ ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్ అండ్ జ్యుడిషియల్ రివ్యూ. న్యాయ వ్యవస్థ దాన్ని పునఃసమీక్షించడానికి, అదేవిధంగా ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్. ఎస్, మనం ఇప్పుడు సపోజ్ అమరావతి ఉంది, అమరావతి కట్టడం వల్ల ఏం జరుగుతున్నటువంటి సిఆర్డి యాక్ట్ లో ఈ లెజిస్లేటివ్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కనుక ఉంటే రైతుల మీద ఇంపాక్ట్ ఏంటి, నిరుద్యోగుల మీద ఇంపాక్ట్ ఏంటి, పంట భూముల ఇంపాక్ట్ ఏంటి, జియోలాజికల్ గా, జాగ్రఫికల్ గా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఇందాక ఎలా అయితే ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ కి ఒక డేటా బేస్డ్ ఎవిడెన్స్ బేస్డ్ అవసరం అని చెప్పాను, అదేవిధంగా ప్రభుత్వం ఏ చర్య చేసుకున్నా కానీ ముందుగా ఒక శాస్త్రీయమైనటువంటి అధ్యయనం చేసి డెసిషన్ తీసుకుంటే దాన్ని ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్ అంటాము. దీన్ని సభ్య సమాజం హర్షిస్తుంది. The US has a dedicated budget. UK has a dedicated better regulation executive for impact assessments. యునైటెడ్ కింగ్డమ్, మనం ఏదైతే ఇంగ్లాండ్ రాజ్యాన్ని బేస్ చేసుకుని మన పార్లమెంటరీ సిస్టమ్స్ లో, మన పార్లమెంటరీ సాంప్రదాయాల్లో మెజారిటీ సాంప్రదాయాలు మనం కొలోనియల్ కాలనీలో అంటే బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్నాం కాబట్టి
1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే కాదు, చాలా పార్లమెంటరీ పద్ధతులు మనం యూకేని ఫాలో అవుతుంటాము. అలాంటి యూకేలో ఈ లెజిస్లేటివ్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేటువంటి చాలా యాక్టివ్గా ఉంటుంది. వాళ్ళు ఏ పని చేసినా కానీ ఎవిడెన్స్ బేస్డ్ డెసిషన్ మేకింగ్ అయితే చేస్తుంటారు. మనకి యా క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, ఈ డెఫినేషన్ ఎల్ఐ అంటే ఏంటి, దాని అవసరం ఏంటి, మనం చాలా విస్తృతంగా చర్చించుకున్నాం. రోల్ ఇన్ రెడ్యూసింగ్ జ్యుడిషియల్ బర్డెన్, ఇలాంటివి చేస్తుంటే కోర్టులకు కేసు అనేటువంటి రావు. ఎందుకంటే ఎల్ఐఏ స్టేజ్లోనే ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే వాళ్ళకి ఎలా కంపెన్సేట్ చేయాలో ఒక మెకానిజం ఉంటుంది కాబట్టి కోర్ట్స్లో కేసెస్ ఏమి రావు. ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్, ఇది ప్రపంచవ్యాప్తంగా వెస్ట్రన్ సొసైటీలో ఆల్రెడీ ఉందని మనం డిస్కస్ చేసుకున్నాము కాబట్టి ఇలాంటి ఎల్ఐఏ చేసి మనం పాలసీ ఇంప్లిమెంట్ చేస్తే ఫారెన్ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, ఫారెన్ కంట్రీస్ మనకి ఫండింగ్, ఫారెన్ మన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రాక్టీసెస్ ని అప్హెల్డ్ చేస్తాయి. ఇండియాకి మంచి గుడ్ విల్ అనేటువంటి క్రియేట్ అవుతుంది. విచ్ కంట్రీ హ్యాస్ ఏ డెడికేటెడ్ బాడీ ఫర్ లెజిస్లేటివ్ ఇంపాక్ట్ అసెస్మెంట్, మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం. యూకే, ఎవరి కింద అయితే మనం కోలనైజ్ అయ్యామో ఆ వెస్ట్రన్ సొసైటీ యూకేలో ఈ ఎల్ఐ అనేటువంటిది విస్తృతంగా అమల్లో ఉంది. ఎస్, ద యూకేస్ బెటర్ రెగ్యులేషన్ ఎగ్జిక్యూటివ్ ఎన్షూర్స్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఫర్ లాస్ట్ ఎల్ఐ ఎన్హాన్సెస్ లెజిస్లేటివ్ ఈక్వాలిటీ and prevents legal conflicts, ensuring governance efficiency. Last but not least, citizen పార్ట్నర్షిప్ ఇన్ గవర్నెన్స్, మనకి ఆర్టీఐ, లోక్పాల్, గుడ్ గవర్నెన్స్, వీటి మీద ఎలాంటి అప్డేట్ ఉన్నా మనం డిస్కస్ చేసుకుంటాం. గుడ్ గవర్నెన్స్ లో భాగంగా మై గౌట్ అనేటువంటి యాప్ లేదా వెబ్సైట్ మనకి మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి కొత్తలోనే మనకి 2014-15 ఆ టైం కూడా ఏర్పాటు చేసుకున్నారు. దీని ద్వారా పౌరుల నుంచి పాలసీ మేకింగ్ లో సలహాలు సూచనలు తీసుకుంటారు, ఇంటరాక్ట్ అవుతుంటారు ప్రైమ్ మినిస్టర్. దీంట్లో లైఫ్, మనకి పర్యావరణంతో అనుకూలంగా ఉన్నటువంటి జీవన విధానంకి లైఫ్ అనేటువంటి క్యాంపెయిన్ ని మోడీ గారు స్టార్ట్ చేశారు. ఆ లైఫ్ క్యాంపెయిన్ దీనిలో మొదలైంది. స్టే సేఫ్ ఆన్లైన్ అనేటువంటిది, ఆన్లైన్ లో ఉన్నటువంటి సైబర్ సెక్యూరిటీ, బాట్వేర్ వీటి నుంచి రక్షణ కోసం స్టే సేఫ్ ఆన్లైన్ అనేటువంటి ఒక క్యాంపెయిన్. స్వచ్ఛ భారత్ సర్వేక్షణ, స్వచ్ఛ భారత్ అభియాన్ కూడా. అంటే ఎలాంటి ప్రజా ఉద్యమాలు స్వయంగా ప్రధానమంత్రి పిలుపునిస్తారో వాటన్నిటికీ ఈ మై గౌడ్ ప్లాట్ఫామ్, ఈ యాప్ ని క్లాస్ అయిన తర్వాత ఒకసారి విజిట్ చేయండి, మీ వెబ్సైట్ ని, లేదా ఒకసారి యాప్ వేసుకోండి. డైరెక్ట్ గా తన పథకాలు, సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఏమున్నాయి, వాటి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ పిఎంఓ డైరెక్ట్ గా మానిటర్ చేస్తుంది. వెరీ వెరీ గుడ్ యాప్, నేను కూడా ఈ యాప్ యూజ్ చేస్తున్నాను. దీని మీద క్వశ్చన్స్ ఏం రావచ్చు అంటే, మనకి ఈ గవర్నెన్స్ కింద మై గౌట్ యాప్ అనేటువంటి ఉంటుంది. 10 years అయింది కాబట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిలో యాప్ కంప్లీటెడ్ ఇట్స్ 10 years సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ అని అడగచ్చు. లేదా మై గౌట్ యాప్ లో ఏ క్యాంపెయిన్స్ ఉన్నాయి, లైఫ్ ఉందా, స్వచ్ఛ భారత్ అభియాన్ ఉందా, స్టే ఆన్లైన్ సేఫ్ ఆన్లైన్ క్యాంపెయిన్ ఉందా, అండ్ ఉమెన్ సేఫ్టీ, ఇలా ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ దేర్ అంటే ఉమెన్ సేఫ్టీ అనేది మనం పెట్టాలి. ఎందుకంటే ఏ క్యాంపెయిన్స్ ఇందులో ఉన్నాయో మనం డిస్కస్ చేసుకున్నాం. ఛాలెంజెస్ ఇన్ పార్టిసిపేటరీ గవర్నెన్స్, మనకి రీసెంట్ గా వాట్సాప్ గవర్నెన్స్ అనేటువంటిది కూడా మనకి ఐటీ మినిస్టర్ లోకేష్ గారు స్టార్ట్ చేశారు. మై గౌట్ యాప్ మోదీ గారు 10 years క్రితం స్టార్ట్ చేశారు. ఇలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో ఛాలెంజెస్ ఏంటి, మనకి ఎక్కువ లోడ్ తీసుకున్నటువంటి సర్వర్స్ ఉండాలి, టెక్నికల్ గ్లిచెస్ ఉండకూడదు, అండ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పినట్టు డేటా ప్రైవసీ, మన రిసిప్ట్స్ అన్ని వాట్సాప్ లో పంపిస్తాం, ప్రైవసీ ఉండాలి. ఇలాంటివన్నీ కూడా ఛాలెంజెస్. కీ ఫీచర్స్ మనం చెప్పుకున్నాం కదా, ఇంటరాక్టివ్ మోడ్ లో ఉంటుంది, డైరెక్ట్ గా పిఎం అవుతే మనం కనెక్ట్ అవ్వచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ అన్ ఇనిషియేటివ్ అండర్ మై గౌట్, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, లైఫ్ క్యాంపెయిన్ మై గౌట్ లో ఉంది, స్వచ్ఛ భారత్ సర్వేక్షణ ఉంది, మనకి స్టే సేఫ్ అనేది స్టార్ట్అప్ ఇండియా అనేటువంటిది మై గౌట్ యాప్ లో లేదు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సిటిజన్ పార్టిసిపేషన్ ఫాస్టర్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ ట్రస్ట్, ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత, ట్రస్ట్, నమ్మకం అనేటువంటిది గవర్నమెంట్ మీద పెంపొందిస్తుంది. పౌరులకి ప్రభుత్వం యొక్క సేవలని, అదేవిధంగా ప్రభుత్వ పథకాల మీద అవేర్నెస్ ని క్రియేట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ డిస్కషన్. ఫీల్ ఫ్రీ టు మెయిల్ మీ ravikant.sharma9@gmail.com. ఈమెయిల్ చేయడం, మీకు డౌట్స్ వస్తే చేయడం, ఏదైనా స్క్రీన్ షాట్స్ పంపించవచ్చు. పాలిటిక్స్ సంబంధించి ఏ డౌట్స్ అయినా నేను అదే రోజు మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.